ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఉన్నప్పుడు ఎస్సీలకు ఎస్టీలకు ప్రాతినిధ్యం ఉండేది. అయితే 2 ఏళ్ల క్రితం జిల్లాను విభజించారు. ఇప్పుడు కేవలం 7 అసెంబ్లీ సీట్లే ఉన్నాయి. 2 అసెంబ్లీ సీట్లు విజయనగరం జిల్లాలోకి వెళ్ళాయి. అలాగే 1 అసెంబ్లీ సీటు పార్వతీపురం మన్యం జిల్లాలోకి వెళ్ళిపోయింది. ఇదిలా ఉంటే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో రాజాం ఎస్సీ అసెంబ్లీ సీటుగా ఉండేది. పాలకొండ ఎస్టీ సీటుగా ఉండేది. ఇప్పుడు విభజన తరువాత ఎస్సీ ఎస్టీలకు అసెంబ్లీ సీట్లు ఏవి అని ఆయా సామాజిక వర్గాల వారు అడుగుతున్నారు. తమకు శ్రీకాకుళం జిల్లాలో ప్రాతినిధ్యం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఓట్లు కావాలి కానీ తమకు సీట్లు ఇవ్వరా అని వారు ప్రశ్నిస్తున్నారు. జనరల్ సీట్లలో ఎస్సీ అభ్యర్థులకు సీట్లు ఇవ్వకూడదా అని నిలదీస్తున్నారు. తాము పోటీ చేయడానికి పనికిరామా అని అడుగుతున్నారు. అధికార వైసీపీ, వివక్ష టీడీపీ రెండూ కూడా ఇతర సామాజిక వర్గాల వారికి టికెట్లు ఇచ్చారు. కానీ ఎస్సీ ఎస్టీలను అసలు పట్టించుకోలేదని వాళ్ళు వాపోతున్నారు. సామాజిక న్యాయం పేరుతో గతంలో యాత్రలు చేసిన వైసీపీ రిజర్వ్ సీట్లలో మాత్రమే సీట్లు ఇచ్చిందని గుర్తు చేస్తున్నారు. సామాజిక న్యాయం అంటే జనరల్ సీట్లలో కూడా ఛాన్స్ ఇచ్చి గెలిపించుకోవాలని వారు అంటున్నారు. అదేవిధంగా టీడీపీ కూడా అనేక రకాలుగా మాటలు చెబుతోంది కానీ సీట్లు మాత్రం ఇవ్వలేదని వారు గురువు అంటున్నారు. విభజన తరువాత శ్రీకాకుళం జిల్లాలో 22 లక్షల దాకా జనాభా ఉంటే అందులో 2 లక్షల పైచిలకు ఎస్సీలు ఉన్నారని అంటున్నారు. 1 లక్షకు పైగా ఎస్టీలు ఉన్నారు. 7 అసెంబ్లీ సీట్లలో చూస్తే పాతపట్నంలో దాదాపుగా 40,000 దాకా ఎస్సీ సీట్లు ఉన్నాయని చెబుతున్నారు. ఆ తర్వాత 16,000 మంది దాకా ఇచ్చాపురంలో ఉన్నారు. అలాగే పలాసలో మరో 16,000 మంది ఉన్నారు. అదేవిధంగా ఎస్సీలు కూడా అనేక నియోజకవర్గాల్లో కనీసం 10,000 నుంచి గరిష్టంగా 30,000 మందికి పైగా ఉన్నారని చెబుతున్నారు. జిల్లాలో ఎచ్చెర్ల నియోజకవర్గంలో అత్యధికంగా 34,153 మంది ఎస్సీల జనాభా ఉంది. పాతపట్నం నియోజకవర్గంలో 32,000 పైచిలుకు, టెక్కలిలో 26,000 మంది, శ్రీకాకుళం జిల్లాలో 23,000 మంది జనాభా ఉందని చెబుతున్నారు. తమకు రాజకీయ పార్టీలు టికెట్లు ఇవ్వకపోవడంతో తాము ఇండిపెండెంట్లుగా పోటీ పడతామని ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులు చెబుతున్నారు. టెక్కలి, పలాస, పాతపట్నంతో అసెంబ్లీ సీట్లతో పాటు శ్రీకాకుళం ఎంపీ సీట్లలో పోటీ చేయాలని ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల ప్రతినిధులు సీరియస్గా ఆలోచిస్తున్నారంట. అదే జరిగితే ప్రధాన పార్టీల ఓట్లకు గండిపడటం ఖాయమని అంటున్నారు.